నాకొకటి. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రహంతా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ గురుమండలికి, అలాగే సెయింట్ జర్మన్ మాస్టర్కి, మహావతార్ బాబాజీకి, అందరికీ పరమ గురువులకి, ఇమోటల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా యొక్క స్వయానికి కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. రోజులాగానే ఈరోజు కూడా మన ముందుకు వస్తున్న మాస్టర్ లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహాపత్రి మాస్టర్ గారికి మరియు రాంతా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వెజిటేరియనిజం క్రియేటర్, లేడీ గురు, నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త కాంతి జీవులకి, సమస్త ప్రాణకోటికి, దైవాత్మలకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. వీక్షిస్తున్న దేవుళ్ళకి అందరికీ కూడా, శ్రోతలకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ మాస్టర్ది. మాస్టర్ కి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మంచి జ్ఞానాన్ని అందిస్తుంది. ఏందో సౌండ్ బుడబుడ సౌండ్ వస్తుంది మేడం మీ దగ్గర నుంచి. బుడబుడనా? లేదు, నీళ్ళల్లో చెంబుతో ముంచితే ఎట్లా వస్తుంది కొంచెం? నేను ఎక్కడా లేను మేడం, ఇక్కడే కూర్చున్నా. ఏమో సముద్రంలో నీళ్ళు. ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు రావట్లే. అంటే ఫోన్ దగ్గర కింద పెట్టుకుంటే అట్లా వస్తుందా ఏంది మరి? సముద్రంలో చెంబేసి లేదు, సముద్రంలో చెంబేసి ముంచుతున్నారేమో అనుకున్నా. సముద్రంలో చెంబేసి ముంచుతున్నారేమో అనుకున్నా. చేపలు పట్టేదానికా మేడం? చేపలు పట్టుకునేదానిక చెంబేసి ముంచి స్నానం చేసుకున్నాక ఉప్పు నీళ్ళతో స్నానం చేయాలా మేడం? కానీ చేయాలి కదా, తప్పదు. ఎందుకు చెప్పండి స్నానం ఎందుకు చేయాలి? ఎస్, డెఫినెట్లీ ఉప్పు నీళ్ళతోటి కనీసం మ్యాక్సిమం 2-3 నెలలకు ఒకసారైనా సముద్ర స్నానాలు చేయాలి. మన దగ్గర ఎక్కడుంది మేడం? మన దగ్గర ఎక్కడుంది? చెన్నై పోవాలనో లేకపోతే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే 3,000కు పైగా ఉన్నాయంట బీచ్లు. 3,000కు పైగా బీచ్లు. ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం. ఓకే మేడం. రోజుకొకటి తిరిగితే కూడా 3.5 సంవత్సరం పడుతుందంట. బీచ్లు సముద్రాలు తిరగడానికి. సూపర్ మేడం. ఓకే, ఇప్పుడు ఓకేనా వాయిస్ మేడం? ఓకే. ఓషో మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓషో మాస్టర్ బుక్ చదువుతున్నాను నేను ఇప్పుడు. నా పేరు శ్రీలక్ష్మి. ప్రేమ పెళ్లి, ఇందులో భాగంగా విడాకులకు భయపడకండి. అస్సలు భయమే లేదు అసలు. ప్రియతమ ఓషో, నేను నా భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నా. 7 సంవత్సరాలుగా మేము చాలా దుఃఖంలో జీవించాం. కానీ నేను క్యాథలిక్ ని. ఇలా నేను విడాకులు ఇస్తే దేవుడికి నచ్చదేమో అని భయంగా ఉంది. నేనేం చెయ్యాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఏమి అడుగుతున్నారు మేడం? నిజంగా నేను క్యాథలిక్ ని, భగవంతుడు ఏమంటాడో మరి, అట్లా ఆమె ఉద్దేశం. అది దేవుడి సమస్య, దాని గురించి మీకెందుకు బాధ?
ఆయనకు నచ్చకపోతే ఆయన బాధ ఆయనే పడతాడు. నువ్వెందుకు దుఃఖించాలో జీవించాలి? నువ్వెందుకు దుఃఖంలో జీవించాలి? 7 ఏళ్ళు దుఃఖంలో జీవించావంటే నిజంగా నువ్వు చాలా నరకాన్ని చూసినట్లే. నువ్వు బాధల్లో సంతోషాన్ని పొందే మాసోచిస్టుల్లో ఒక రకానివి. ఇప్పుడు నువ్వు నీ బాధానందాన్ని క్యాథలిజం అనే అందమైన పేరు ముసుగులో కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నావు. అయినా దేవుడు ఎందుకు దుఃఖించాలి? నిన్ను బాధ పెడుతూ అలా నిన్ను దుఃఖంలో ఉంచేందుకు దేవుడేమైనా హింసానందుడు అనుకున్నావా? మీ మహాత్ములు, మీ మతాచార్యులు, పోపులు హింసానందులు కావచ్చేమో కానీ దేవుడు అలాంటి వాడు కాడని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు దుఃఖం నుంచి బయటపడితే ముందుగా చాలా సంతోషపడేవాడే దేవుడు ఒక్కడు. అయినా దేవుడి గురించి నీకెందుకంత బాధ? అది నీ సమస్య కానే కాదు. కేవలం దుఃఖాన్ని కొనసాగించేందుకే దేవుడి పేరును ఉపయోగించావు. అంటే నీ పనికి ఒకరి మీద పెట్టడం అనేది జరుగుతుంది అంటున్నారు. మతాచార్యులందరూ మిమ్మల్ని హింసించేందుకు దేవుడి పేరుని వాడుతున్నారు. నువ్వు కూడా నిన్ను హింసించుకునేందుకు, ఇతరులను హింసించేందుకు దేవుని పేరు వాడుతున్నావు. దేవుడు హింసించేవాడు కాదు. ఈ ప్రపంచం దేవుని నిర్బంధ శిబిరమేమీ కాదు. నీ దుఃఖం నుంచి నువ్వు బయటపడు. అసలు నీది పెళ్ళే కాదు. 7 ఏళ్లుగా దుఃఖంలోనే జీవిస్తున్నప్పుడు అది పెళ్లి ఎలా అవుతుంది? అంతేగా. దుఃఖంలో 7 ఏళ్ళంట అంటే ఇది ఎంత ఇంకొకరి మీద మళ్ళీ దేవుడి మీద దోషేస్తున్నారు. ఇది పెళ్లిగానే కాదు. 7 ఏళ్లుగా దుఃఖంలో జీవిస్తున్నప్పుడు అది పెళ్లి ఎలా అవుతుంది? నిజానికి విడాకులే చట్టబద్ధం. ఎందుకంటే అసలైన పెళ్లి జరగనే లేదు. అంటే ఒక మనిషి 40 ఏళ్లుగా నేను ఈ బాధను అనుభవిస్తున్నానంటే అక్కడ అది పెళ్లి కానట్ట మేడం. అంతేగా చెప్తున్నాడు కదా. ఒకవేళ మనిషి 70 ఏళ్ళు జీవిస్తే అందులో 7 ఏళ్ళు దుఃఖం అంటే ఎక్కువే. మరి నీ జీవితంలో 10% వృధా అయినట్లే. అయినా 7 ఏళ్లలో నువ్వు ఆనందాన్ని సృష్టించలేనప్పుడు ఆ పని నువ్వు ఇప్పుడు చేయగలవని నేను అనుకోను. కాబట్టి దాని నుంచి బయటపడి మరొక చోట ప్రయత్నించు. అతనిని కూడా స్వేచ్ఛగా ఉండని. ఎందుకంటే నువ్వు ఒక్క దానివే దుఃఖించట్లేదు, అతను కూడా అదే పడవలో ఉన్నాడు. కాబట్టి దేవుడు బాధపడతాడేమో అనే విషయాన్ని నాకు విడిచిపెట్టు. నీ విషయంలో దేవుడు సంతోషపడేలా నేను చూస్తా. దేవుడు ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉంటేనే తాను సంతోషంగా ఉంటాడు. 7 ఏళ్లుగా నువ్వు దేవుడిని బాధ పెట్టావు, అందుకే అతను బాధపడుతున్నాడు. అంతేకాని దేవుడేం మానసిక రోగి కాదు. స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కాదు, సుఖ దుఃఖాల మధ్య కూడా పెళ్లి సుఖ దుఃఖాల సమాహారం. సగం సుఖం సగం దుఃఖం అంటే ఆ పెళ్లి పర్వాలేదన్నట్లు. అలాంటి వివాహ బంధాన్ని మీరు కొనసాగించవచ్చు. కానీ పెళ్లి పూర్తిగా దుఃఖాన్ని ఇస్తున్నప్పుడు అందులోనే ఉండడం అనేది ఒక మానసిక రోగమే అవుతుంది. కానీ అదే జరుగుతుంది. పెళ్లి పరమానందంగా ఉండాలని ప్రజలు ఆశిస్తారు, కోరుకుంటారు. కానీ ఏ పెళ్లి ఇప్పటి వరకు అలా లేదు. ఇక ముందు కూడా అలా ఉండే అవకాశం కూడా లేదు. పెళ్లి ద్వారా 100% ఆనందం ఎప్పటికీ లభించదు. అది దాని సహజ లక్షణం కాదు. అయినా మేడం పెళ్లి 100% ఆనందం ఎప్పుడు లభించదంట. మరి అది సహజ లక్షణం కాదైనా పెళ్లి మరి పరిపూర్ణమైన ఆనందాన్ని ఆశిస్తారు పెళ్లి నుంచి. ఇది చాలా మూర్ఖత్వం. అది కళల్లో జీవించాలి తప్ప ఆచరణలో అది సాధ్యం కాదు. ఒకవేళ మీరు మేడం కళ్ళు మూసుకొని రోజు పెళ్లి అయిపోయింది, పెళ్లిలో ఆనందంగా ఉన్నాను, కళ్ళు మూసుకొని ఆనందపడాలి. అంతే, దాంట్లోనే బతుకుతున్నారు. అంతే మంది ఆ జీవితంలోనే జీవిస్తున్నారు, అందులోనే ఆనందం అనుకుంటున్నారు, రాజీ పడుతున్నారు మేడం. అలా కళల్లో జీవించాలి తప్ప ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ మీరు పెళ్లి నుంచి ఎక్కువ ఆనందాన్ని ఆశిస్తున్నట్లయితే అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని మీరు సృష్టిస్తారు. ఎందుకంటే అక్కడ ఆశాభంగం ఉంటుంది. మీ కోరిక ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మీరు నిరాశ పడతారు.
మీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే మీరు దానికి చాలా దూరంలో ఉన్నట్లు భావిస్తారు. ఒక ఆదర్శం ఎంత ఉత్తమంగా ఉంటే మీరు అంతకన్నా తక్కువగా ఉన్నందువల్ల దాన్ని చేరుకోవడం మీ వల్ల కాదని భావిస్తారు. మరొక రకమైన మూర్ఖత్వం కూడా ఉంది. ప్రజలు పూర్తిగా దుఃఖంలోనే జీవిస్తూ ఉంటారు. సంపూర్ణమైన ఆనందం గురించి అడగండి. సంపూర్ణమైన ఆనందం గురించి అడగకండి, అది అసంభవం. అంత మాత్రాన మీరు పూర్తి దుఃఖంలో జీవించాల్సిన అవసరం లేదు. ఇది మీ జీవితం. రోగిష్టి వారుగా మీరెందుకు ఉండాలి? అన్ని పెళ్లి విషయంలో అదే జరుగుతుంది. అనుచితమైన కారణాల కోసం ప్రజలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ సముచితమైన కారణాల కోసం ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు. అసలు మీరెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో దాని వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏమిటో మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకడు తాను ఒంటరిగా ఉన్నందువల్ల పెళ్లి చేసుకుంటాడు. ఒంటరితనం బాధిస్తుంది, అందువల్ల ఎవరో ఒకరు తనతో కూడా ఉండాలనుకుంటాడు. అది నిజమైన పెళ్లి కాదు, అది ఒక అవసరం. కేవలం ఎవరో ఒకరు అతనితో కూడా ఉండాలి అంటే తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం అతను ఆమె ఉనికిని వాడుకుంటున్నాడే తప్ప ఇలాంటి ప్రేమతో అతను ఆమెను చేరట్లేదు. ఎంత వండర్ఫుల్ ఉంది మేడం. అంటే అతను ఎదుటి వ్యక్తిని ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటే దుఃఖం అనివార్యం అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక సాధనంగా ఉపయోగపడాలని ఎవరూ కోరుకోరు. అది అపవిత్రం, అవమానకరం, అగౌరవప్రదం. అయితే అదే జరుగుతుంది. స్త్రీ కూడా అంతే. ఒంటరితనంలో స్త్రీ నిరాశ నిస్పృహలకు గురవుతుంది. అందుకే ఆమె పురుషుని తోడు కోరుకుంటుంది. పురుషుడు కూడా నిరాశ నిస్పృహలకు గురవుతాడు. ఇలా ఒంటరితనంలో ఏర్పడ్డ నిరాశ నిస్పృహలే స్త్రీ పురుషులు కలిసి ఉండేలా చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న అసలు విషయాన్ని మీరు గమనించాలి. ఇద్దరు వ్యక్తులు విడివిడిగా దుఃఖంలో ఉన్నప్పుడు వారిద్దరూ కలిసి సంతోషాన్ని ఎలా సృష్టించగలరు? వారు రెండింతల దుఃఖాన్ని, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని సృష్టిస్తారు. రోగంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎలా కాగలరు? వారు ఒకరికొకరు అంటురోగాలను సృష్టించుకొని జీవితాన్ని మరింత దుర్భరం చేసుకుంటారు. ఒకరి బాధలు ఒకరి మీద పడటంతో బాధలు రెట్టింపవుతాయి. ప్రజలు అనేక కారణాలతో పెళ్లి చేసుకుంటారు, కానీ వారు ప్రేమలో లేరు అనే మౌలికమైన విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. పెళ్లికి కొన్నిసార్లు డబ్బు కారణమవుతుంది. అలాగే ఇంట్లో పని మనిషిని పెట్టుకోవడం కన్నా భార్య చవక. అలాగే ఇంట్లో పనివాడిని పెట్టుకోవడం కన్నా ఈ పోటీ ప్రపంచంలో ఒంటరిగా అవస్థలు పడే కన్నా భర్తే చవక. అంతేకాని వారి మధ్య ప్రేమ లేదు. అది మౌలికమైన ప్రేమ లేనప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. అప్పుడు దుఃఖం అనివార్యం. డార్లింగ్, మనకు పెళ్ళై 24 గంటలు అయింది కదా అంది భార్య. అవును డియర్, చూస్తుంటే మన పెళ్లి ఎప్పుడో నిన్న జరిగినట్లుగా ఉంది అన్నాడు భర్త. కేవలం 24 గంటలు కలిసి ఉంటే చాలు నరకం కనిపిస్తుంది. కలిసి ఉండలేని, స్వేచ్ఛగా విడిపోలేని పరిస్థితుల్లో భర్త భార్యను హత్య చేసేయాలని భావిస్తే స్త్రీ ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంది. నిజానికి ఇద్దరు ఆ పని చేయలేరు. మహా అయితే భర్త భార్యను కలలో హత్య చేస్తాడు, అతను ఉపశమనం పొందడానికి. అది చాలు. అలాగే భార్య నిద్ర మాత్రలు మింగేస్తుంది. ఎక్కువ మాత్రలు ఎప్పుడు మింగదు, ఎందుకంటే ఎవరు మాత్రం నిజంగా చనిపోవాలనుకుంటారు. కానీ ఆ ప్రయత్నం ఆమెకు కొన్ని రోజులు ఉపశమనాన్ని ఇస్తుంది. కొన్ని రోజులు జీవితం సాఫీగా సాగుతుంది. ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించాం? హత్యలు, ఆత్మహత్యల గురించి ఆలోచించే అర్ధరహిత సమాజాన్ని మనం కోరుకుంటున్నాం. అర్థం లేని వేదన ఎందుకు? విడాకులు చాలా తేలిక పరిష్కారం. ఒకరితో మీరు సంతోషంగా ఉన్నట్లయితే వారితోనే కలిసి ఉండండి. ఒకవేళ సంతోషం లేకపోతే దాన్ని సృష్టించేందుకు ప్రయత్నించకండి. అది అసాధ్యం అనుకున్నప్పుడు హాయిగా స్నేహపూర్వకంగా విడిపోండి. అది చాలా కరుణాత్మకంగా ఉంటుంది. ఈ వ్యవహారంలోకి దేవుణ్ణి లాగకండి. పెళ్లిని మనిషి సృష్టించాడని, దేవుడు సృష్టించలేదని ఎప్పుడూ గుర్తించుకోండి. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరిగిపోతాయని అంటారు. ఇది శుద్ధ తప్పు. బహుశా పెళ్లిళ్ళు నరకంలోనే జరిగి ఉంటాయేమో, కానీ స్వర్గంలో మాత్రం కానే కాదు. దేవుడు మీ పెళ్లి నిర్వాహకుడు కాదు,
పెళ్లి చేసుకునేందుకు మీరు గుడికో చర్చికో వెళ్ళడం అనేది దేవుని సమక్షంలో ఏదో ఘనంగా జరగబోతుందని మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకునేందుకు మీరు సృష్టించుకున్న బూటకపు వాతావరణమే తప్ప అక్కడ జరగబోయేది ఏది ఉండదు. కేవలం ఏదో గొప్పతనాన్ని మీరు ఆపాదించుకుంటారు. అదొక రకమైన స్వయం వశీకరణం. చర్చికి వెళ్ళడము, మతాచార్యుడు, కొవ్వొత్తులు, ఆహ్వానితులు, వేడుక వాతావరణం ఇవన్నీ మీకు ఎంతో విలువైనదేదో జరగబోతుందనే అనుభూతిని కలిగిస్తాయి. కానీ మీరు పెళ్ళైపోగానే దేవుడు ఏడుస్తాడు. అయ్యో పాపం, వీళ్ళకి పెళ్ళైపోయింది, మళ్ళీ ఇలాంటిది చూడాల్సి వచ్చింది ఏమిట్రా బాబు అని దేవుడు తల బాదుకుంటూ బోరున విలపిస్తాడు. అసలైన ప్రేమ పూర్తిగా మరొక రకమైన వ్యవహారం. దానికి చర్చి, సమాజాల ఆలంబనతో పని లేదు. అసలైన ప్రేమ దేవునికి అదే చాలు. ప్రేమ లేని పెళ్లి కేవలం ఒక సామాజిక సంప్రదాయం మాత్రమే. దానికి మీరు ప్రేమ నుంచి ఎలాంటి అనుమతి పొందట్లేదు. మీరు మీ హృదయం నుంచి అనుమతి పొందట్లేదు. కాబట్టి దానికి బదులుగా మీకు రాష్ట్రం నుంచి, చర్చి నుంచి, దేవుడి నుంచి లేదా ఆ దేవుడి ప్రతినిధులైన పూజారులు, పోపుల నుంచి అంగీకారం పొందాలనుకుంటారు. అప్పుడే మీరు ఏదో ఘనకార్యం జరిగినట్లుగా భావిస్తారు. మీరు భయపడతారు. మీ హృదయాన్ని మీరు నమ్మలేరు. కాబట్టే మీకు అలాంటి ఆధారాలు అవసరం అవుతాయి. పెళ్లి అనేది మనిషి ఏర్పరిచిన వ్యవస్థ. ప్రకృతిలో ఎక్కడా పెళ్లి వ్యవస్థ లేనే లేదు. మనిషి సహజంగా ఉండగలిగేంత ధైర్యస్తుడైతే పెళ్లి అదృశ్యమైపోతుంది. భార్యాభర్తలు ఉండరని నేను చెప్పట్లేదు. కేవలం పెళ్లి తంతు మాత్రమే లేకుండా పోతుంది. పెళ్లి చాలా అసహ్యకరమైన వ్యవస్థ. పరిపూర్ణమైన ప్రేమలో, పరిపూర్ణమైన పరమానందంలో ప్రజలు జీవించాలి. తాము కలిసి ఉండాలనే కోరికతోనే వారు కలిసి ఉండాలి తప్ప మరో కారణం కోసం వారు కలిసి ఉండకూడదు. అప్పుడే అక్కడ సంతోషం నెలకొంటుంది. విడాకులకు భయపడకండి. అసలు మీకు పెళ్లే జరగలేదు, అయినా 7 ఏళ్లు దుఃఖం. ఒకవేళ మీరు నిజంగా పెళ్లి చేసుకున్నట్లయితే అక్కడ ఆనందం కూడా ఉండే ఉంటుంది. సుఖ దుఃఖాలు రెండు కలిసే ప్రయాణిస్తాయి. విడాకుల వ్యవహారాన్ని ప్రశాంతంగా ముగించండి. ఒక సన్యాసి పశ్చిమ దేశాలకు వెళ్తూ తాను ఓషో దగ్గర తెలుసుకున్న వాటిని తన భార్యతో పంచుకోవాలనుకున్నట్లు చెప్పాడు. చాలా కాలం క్రితమే వాళ్ళు విడిపోయారు. ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. ఆమెకు అతనంటే ఏ మాత్రం ఇష్టం లేదు. విడాకుల వ్యవహారం నాకు మంచిది అనిపిస్తుంది. దాని తర్వాతే దేనికైనా అవకాశం ఉంది, కానీ దానికి ముందు ఏ అవకాశం ఉండదు. విడాకులు ఇవ్వండి, కానీ ఆ వ్యవహారాన్ని సాధ్యమైనంత ఆహ్లాదకరంగా ముగించండి. అంతేగాని దాన్ని చండాలం చేయకండి. ఆ వ్యవహారంలో ఆమె వైపుది ఆమె బాధ్యత. మీ వైపు నుంచి మాత్రం మీరు సవ్యంగా చెయ్యండి. దాన్ని మీరు ఎంత సరళంగా చేయగలరో అంతగాను చెయ్యండి. దాన్ని అతి నిశ్శబ్దమైన ఆహ్లాదకరమైన వ్యవహారంలా కానివ్వండి. అప్రసన్నంగా వీడ్కోలు చెప్పకండి. మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడు ఆ మాత్రం రుణపడే ఉంటాం. ఆమె మీతో 16 సంవత్సరాలు కలిసి జీవించింది. ఆమె జీవితాన్ని మీకు పంచింది. మీకు పిల్లలనిచ్చి వాళ్ళకు తల్లిగా ఉంది. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి. దాని గురించి బాధపడకండి. అది మానవ సహజం. కాబట్టి మొట్టమొదటి విషయం, విడాకుల వ్యవహారం ఉంటే ఉండనివ్వండి. అది మీకు ఆమెకు మధ్య అనుబంధాన్ని ఏర్పరచగలదు. మీరు నిజంగా ఈ విడాకుల వ్యవహారాన్ని ఆహ్లాదకరంగా అనుమతించగలిగితే ఆమె పట్ల మీకున్న ప్రేమ, కరుణ, అలాగే పిల్లల పట్ల మీకున్న ప్రేమను ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతుంది. అలాగే ఆమె కోసమే అన్నింటినీ మీరు ఉత్సాహంగా చేస్తున్నారని కూడా గ్రహిస్తుంది. అందులోంచి ఒక స్నేహం పుడుతుంది. అప్పుడే మీరు నాతో తెలుసుకున్న విషయాలను ఆమెతో పంచుకోగలరు. ఇప్పుడే అయితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మాటలు లేవు. మీరు విభిన్న ప్రపంచాలలో జీవిస్తున్నారు. మీరు గతంలో మాట్లాడినట్లుగా ఇకపై మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు మీ వైపు నుంచి ఆమెకు ఏం చెప్పినా అది ఆమెకు కోపాన్ని, వ్యతిరేకతను కలిగిస్తుంది. అంతేగాని మీరు చెప్పేది ఏది ఆమె వినదు. పైగా ఆమె వాదిస్తుంది.
మీది తప్పు అని నిరూపించేందుకు ఆమె ఏదైనా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అనుకూల సమయం కాదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోండి. ప్రతికూల సమయంలో మీరు ఎంత మంచి పని చేసినా అది అర్ధరహితమవుతుంది. అలాగే అనుకూల సమయంలో చేసిన అతి చిన్న ప్రయత్నం కూడా ఒక్కొక్కసారి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతికూల సమయంలో ఎంత కష్టపడ్డా ఆశాభంగమే ఎదురవుతుంది. ఎప్పుడు అనుకూల సమయం కోసం ఎదురు చూడడమే అత్యంత విలువైన విధానం. భార్యాభర్తలకు ఏం చెప్పాలన్నా కష్టమే. అది సవ్యంగానే సాగుతున్నా చెప్పాలనుకునేది చెప్పడం చాలా కష్టమే. ఎందుకంటే ఇద్దరి మధ్య అనుబంధం విరుద్ధంగాను, శాసించే రీతిలోనూ ఉంది. పైకి ఏం చెప్పినా లోపల పెత్తనం చెలాయించాలనే ఉంటుంది. రాజకీయం అదే. భర్త అనేక రంగాలుగా శాసించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే భార్య కూడా తనదైన శైలిలో ఆడపెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని శాసించేందుకు, మిమ్మల్ని మరింత నిరుత్సాహపరిచేందుకు, మీపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నించడమే ఆమె పడే బాధ తప్ప మరేమీ కాదు. మామూలు విషయాలన్నీ సవ్యంగా సాగిపోతున్న పరిస్థితుల్లో కూడా ఏం చెప్పాలన్నా ఇబ్బందే. భార్యను తనకు కావలసినట్లుగా మలుచుకోవడం, తన అభిమతానికి అనుగుణంగా మార్చుకోవడం అనేది భర్తకు చాలా కష్టం. అలాగే భార్యకు కూడా. ఆమెకు తన భర్త మార్చడం అనేది మరీ కష్టమైన వ్యవహారం. ఎందుకంటే భర్త భంగపడతాడు కదా. ఆమెకు భర్తను అర్థం చేసుకునే దానికన్నా అతనిని భంగపరచడం పైనే అవగాహన ఎక్కువ. ఇది పురుషాహంకారానికి మరీ వ్యతిరేకం కదా. భార్యలు భర్తలను ఎప్పుడు మూర్ఖులుగానే భావిస్తారు. అయినా వారు నిజంగా ఎంత మూర్ఖులు కాకపోతే అలాంటి వారి ప్రేమలో ఎందుకు పడతారు? అదొక గాఢమైన ఆత్మఖండన. మీరు ఆడదాని ప్రేమలో పడగానే మీరు మూర్ఖులని ఆమె అర్థం చేసుకుంటుంది. అది సంపూర్ణ చైతన్యంలోంచి వచ్చిందే కాకపోవచ్చు. ఆమె దాన్ని పైకి చెప్పకపోవచ్చు. పాపం ఆ విషయం ఆమెకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఆమె అంతర్గతంలోని భావన మీరు మూర్ఖులనే లేకపోతే ఆమె ప్రేమలో పడేదెవరు? ఆమె తనని తానే ప్రేమించుకోవట్లేదు. అలాంటప్పుడు ఆమె ప్రేమలో మీరెలా పడగలరు? ఆమె తనలోని అందాలను తానే చూడనప్పుడు వాటిని మీరెలా చూడగలరు? మీరు మూర్ఖులు కాబట్టే ఆ భ్రమలో పడ్డారు. భర్త తెలివైన వాడని ఏ భార్య నమ్మదు. సోక్రటీస్ భార్య నమ్మలేదు. బుద్ధుని భార్య నమ్మలేదు. ఇంతవరకు తన భార్య తెలివైన వాడని నమ్మిన ఒక్క భార్య కూడా లేదు. ఈ ప్రపంచమంతా నమ్మొచ్చు, కానీ భార్య మాత్రం నమ్మదు. మీ మూర్ఖత్వం, మీ పిల్లతనం, మీ లైంగికత్వం, మీ కామవంచ ఆమెకు బాగా తెలుసు. అలాంటప్పుడు మీరెలా తెలివైన వారవుతారు? మీరు ప్రేమతో ఆమెను దగ్గర తీసుకోవడం ఆమె గమనించింది. అలాంటప్పుడు మీరు ధ్యానం చేయగలరని, మీరు సన్యాసి కాగలరని ఆమె ఎలా అనుకోగలదు? మీరు ఎవరిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు? మీరు ఈ ప్రపంచాన్నంతా మోసం చెయ్యగలరేమో కానీ మీ భార్యను ఏ మాత్రం మోసం చేయలేరు. అనేక శతాబ్దాలుగా సెక్స్ ను అణచివేయడం వల్లనే పరిస్థితి ఇలా తయారైంది. కాముకుడు ఆధ్యాత్మికుడు కాడని భార్యకు తెలుసు. మీరెంత కాముకులో ఆమెకున్న తెలిసేదెవరికి? మీ అనుబంధం అంతా సెక్స్ తోనే ముడిపడి ఉంది. మరి సెక్స్ పాపమైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆ పాపకార్యాన్ని కలిసి చేస్తున్నారు కదా. కాబట్టి భార్య పవిత్రురాలవుతుందని భర్త, అలాగే తన భర్త పవిత్రుడవుతాడని భార్య ఏ మాత్రం నమ్మలేరు కూడా. అప్పుడప్పుడు భర్త తన భార్య ఆధ్యాత్మికంగా మారిందని అనుకుంటాడేమో. ఎందుకంటే భార్యలు సెక్స్ విషయంలో ఆసక్తి తీసుకోరు. కనీసం వారికి ఆసక్తి ఉన్నట్లుగా కూడా కనపడదు. ప్రేమ వ్యవహారంలో వారెప్పుడు నిష్క్రియాపరమైన భాగస్వాములే. ఏదో భరించక తప్పదన్నట్లుగా వారు ప్రవర్తిస్తారు. కానీ పురుషుడు చాలా ఆసక్తిపరుడు, చాలా ఉత్సాహంగా పాల్గొంటాడు. అందుకే భార్య తన భర్త ఆధ్యాత్మికుడు కాగలడని ఏ మాత్రం నమ్మలేదు. శతాబ్దాల తరబడి తప్పుగా నిబద్ధీకరించడం వల్ల, ఒకరినొకరు శాసించుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం వల్ల విషయాలు తప్పుతో పట్టక తప్పదు. ఆ మధుర రాత్రుల సమయంలో ఇద్దరు శృంగార శిఖరాలను తాకుతున్నప్పుడు, మీ ఇద్దరి మధ్య అన్యోన్యత చోటు చేసుకున్న సమయంలో కూడా, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అది
సాధ్యపడదులేండి. చెప్పాలనుకున్నది ఏది వీలు పడదు. కారణం ఏమిటంటే మీరేం చెప్పినా మీ భార్య అవును అనే అంటుంది. అంటే ఆమెకు అంతా అర్థమైందని కాదు. అప్పుడు అర్థం చేసుకోవడం అనేది అసంభవం. కానీ ఆమె అవును అని అంటుంది. మీరేం చెప్పినా ఆమెకు చాలా గొప్పగా, ఆమెం చెప్పినా మీకు అది గొప్పగా అనిపిస్తుంది. ఎవరు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. మీరు ప్రేమలో ఎంత మూర్ఖంగా ఉంటారంటే ఒకరినొకరు వశపరుచుకుంటారు. ఆ స్థితిలో అవును అనే మాట తప్పు కాదు అనే మాట రాదు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య సరి అయిన అవగాహన ఉండదు. ముందు అవును అనే మాట తప్ప కాదు అనే మాట రాదు. అంతా సద్దుమణిగాక కాదు అనే మాట తప్ప అవును అనే మాట రాదు. ఎలా చూసినా అవగాహన అనేది ఏర్పడదు. అవగాహనకు స్పష్టత అవసరం. అప్పుడు అవును అని కాని కాదు అని కాని చెప్పే తొందర లేని స్పష్టత కావాలి. మీరిరువురు పరస్పరాకర్షణ పారవశ్యంలో ఉండొచ్చు, లేదా పరస్పరం వ్యతిరేకించుకునే స్థితిలో ఉండొచ్చు. అయినా మీరు ఎదుటి వ్యక్తి చెప్పేదానిని స్పష్టంగా గమనించండి. హాయిగా కబుర్లు చెప్పుకుంటున్న భార్యాభర్తలు నాకెప్పుడు కనపడలేదు. ఆ మధుర రాత్రులు ఏకపాత్రాభినయమే. అలాగే ఆ తర్వాత వారి పెళ్లి కూడా ఏకపాత్రాభినయమే. ఏకపాత్రాభినయం మేడం ఒకవైపే ఉంటది, వన్ సైడ్. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే ఇంటికి వెళ్ళండి, విడాకుల వ్యవహారాన్ని వీలైనంత తేలికగా ముగించండి. ఆమెను నిందించొద్దు, ఆమెతో ఘర్షణ పడొద్దు. ఆమె పిల్లలు తనకు కావాలంటే వారిని ఆమెకి ఇచ్చేయండి. ఆమె ఏమి కావాలన్నా ఇచ్చేయండి. అది ఆమె మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేందుకు అంతర్దృష్టిని ఇస్తుంది. అప్పుడే మీరు ఆమెతో విషయాలను పంచుకోగల అవకాశం వస్తుంది. లేకపోతే ఆ అవకాశమే రాదు. మీరు నిజంగా సన్యాసి అయినట్లుగా ఆమె భావించినట్లయితే మీరు ఘర్షణ పడరు. ఎలాగైనా ఆమెకు నష్టం కలిగించాలని చూడరు. ఆమె ఏమి కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. పిల్లలు, డబ్బు, ఇల్లు, ఇలా ఆమె ఏది కావాలంటే అదే మీ ఉనికిలోని అసలు స్వరూపం ఆమెకు తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆమె ఎవరితో అయితే విడాకులు తీసుకుంటుందో, ఎవరితో అయితే 16 సంవత్సరాలు కలిసి జీవించిందో ఆ వ్యక్తి కారు, మీరు గారు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి తన పిల్లలకు తండ్రి కాడు. ఇప్పుడు అతను నూతన వ్యక్తి, నూతన జీవి. ప్రారంభానికి అదే నాంది. విడాకుల తర్వాత కూడా ఇంతకు ముందున్నట్లుగానే అన్నింటి పట్ల శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే పెళ్ళయింది, పెళ్లి కాలేదు అనే అర్థరహితం. విడాకుల తర్వాత కూడా అదే శ్రద్ధ వహిస్తూ చేయగలిగిందంతా చెయ్యండి. పిల్లల సంగతి ఆమె చూసుకుంటుంది. మీరు పిల్లలతో పాటు ఆమె సంగతి శ్రద్ధగా చూసుకోండి. ఇంతవరకు మీరేం చేశారో దాన్నే అదేమంత పని అన్నట్లుగా చేస్తూనే ఉండండి. విడాకులు తీసుకున్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. అప్పుడు మీరు అనుకుంటున్న ప్రేమ కన్నా అత్యంత విలువైన స్నేహబంధం ఏర్పడేందుకు అవకాశం లభిస్తుంది. అప్పుడే మీరు పంచుకోగలరు. ఈ విడాకుల వ్యవహారంలో మీరు ఎలా ప్రవర్తించారనే దానిపై అది ఆధారపడి ఉంది. మీకు అదొక గొప్ప అనుభవం అవుతుంది. ఎలాంటి షరతులు లేకుండా మీరు ఇవ్వగలిగినట్లయితే అది మరింత అద్భుతమైన అనుభవం అవుతుంది. జ్ఞానోదయానికి స్త్రీ సహకారం. ప్రియతమ ఓషో, జ్ఞానోదయం పొందేందుకు స్త్రీలు పురుషులకు సహాయపడతారని మీరు మామూలుగా చెప్తూ ఉంటారు. అదే తారుమారైతే ఎలా ఉంటుంది? లతీఫా, జ్ఞానోదయం పొందేందుకు స్త్రీలు పురుషులకు సహాయపడతారని నేను మామూలుగా చెప్తూ ఉంటాను. అదే తారుమారైతే పరిస్థితి ఏమిటో అని మీరు ఆశ్చర్యపోతున్నారు. జ్ఞానోదయం దిశగా ఎవరికైనా సహాయపడేందుకు చాలా ఓర్పు, ఎంతో ప్రేమ అవసరం. స్త్రీకి కొన్ని ఉదాత్తమైన గుణాలున్నాయి. ప్రారంభంలో పురుషుడు కొద్దిగానైనా జ్ఞానోదయంలో ఆసక్తి కలవాడు అవుతాడు. ఎందుకంటే అతను భార్యకు ఆసక్తి ఉంది, భర్త ఆసక్తి చూపిస్తున్న వాటిపై ఆసక్తి చూపించకపోవడం అనేది ఇంట్లో 24 గంటలు ఒక ప్రచండ యుద్ధాన్ని కొనసాగించడమే. కానీ స్త్రీకి అనుకూలంగా వెళ్ళడమే తెలివైన పని. అదే తారుమారైతే చాలా ఇబ్బంది. అంటే పురుషుడు స్త్రీని జ్ఞానోదయం వైపుకు నెట్టడం అన్నమాట. ముందుగా ఇంటి సంగతి ఎవరు పట్టించుకుంటారు? డజన్ మంది వెధవ పిల్లలు. ఈ ప్రపంచానికి కేవలం మీరు ఇచ్చిన గొప్ప బహుమతి. ఏదో ఒక రోజు మీరు చస్తారనే భయంతో మీ పేరు చరిత్ర పుస్తకాలలో ఎక్కుతుందో లేదోనని మీరు రకరకాల పనులు చేస్తుంటారు.
కానీ వాటిని పట్టించుకోనక్కర్లేదు. నిజమైన చరిత్రను మీ పిల్లలే సృష్టిస్తారు. మానవభంగం చేస్తారు, హత్యలు చేస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలా వారు అన్ని రకాల ఘనకార్యాలు చేసేస్తారు. ఆర్థిక పరిస్థితి గురించి భర్త అదే పనిగా చింతిస్తూ ఉంటాడు. అతని జీవితం ధనార్జనకి అంకితం. భార్యకు అతను నచ్చజెప్పలేడు. ఎందుకంటే నచ్చజెప్పడం అంటూ మొదలు పెడితే అదే వారి కుటుంబానికి ముగింపు అవుతుంది. దాంతో వారు తమ పిల్ల మూకను ఇరుగు పొరుగు వారిని హింసించేందుకు వదిలేసి ఇద్దరు అనేక మంది ధ్యానులతో కలిసి జ్ఞానోదయం దిశగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. పురుషుడు మహాత్వాకాంక్షపరుడు. అతని కాంక్ష లౌకికమైనది. స్త్రీ మహాత్వాకాంక్షపరురాలు కాదు. జ్ఞానోదయం దిశగా వెళ్ళాలంటే మీరు మీ అన్ని కాంక్షలను, అన్ని కోరికలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. పురుషుని శక్తి అంతా అతని బుర్రే. అతను నిరంతరం ఆలోచిస్తూ వాదిస్తూనే ఉంటాడు. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. ముందు మీరు వాటి అనుభవాన్ని పొందాలి. అప్పుడే వాటి గురించి మీరు ఆలోచించగలరు. అలా కాకపోతే వాటి గురించి మీరేం ఆలోచించగలరు? మీరు ప్రేమ అనే కొత్త పదాన్ని మాత్రమే విన్నారు. మీకు ఏ అనుభవం లేదు. మీరు పలికే ప్రేమ అనే పదం లోపల ఏమీ లేని ఖాళీ డబ్బా మాత్రమే. పురుషుడు తాను నెరవేర్చలేని కోరికలన్నింటినీ తన పిల్లలు నెరవేర్చాలని అనుకుంటాడు. తన పిల్లలు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అవ్వాలని, ప్రపంచంలోని అత్యధిక సంపన్నులు అవ్వాలని అతను కోరుకుంటాడు. అతని కోరికలు అవే. అతని తండ్రి కోరికలు, అతని తాత కోరికలు కూడా అవే వారసత్వంలో ఆ కోరికలని ఏవైతే పిచ్చెక్కిస్తున్నాయో వాటిని అతను తన పిల్లలకు ఇస్తాడు. జ్ఞానోదయం గురించి అతను ఏమీ మాట్లాడలేడు. మేడం, ఎంత బాగా ఉంది ఇది పదం అసలు. లతీఫా జర్మన్ దేశస్తురాలు. జర్మన్ జాతికి చెందిన భర్త కూడా ఒక స్త్రీని జ్ఞానోదయం వైపు మళ్లించలేడు. ఇక మిగతా జాతుల గురించి ఏం చెప్తాం? ఎందుకంటే జర్మన్ భర్త కూడా ఇతర భర్తల్లాగే భార్యా విధేయుడే. ఈ విషయంలో జర్మనీయులు, చైనీయులు, భారతీయులు, జపనీయులు మధ్య తేడా ఏమీ లేదు. అన్నీ ఒకటే. కేవలం భార్యా విధేయుడు అనబడే ఒక రకమైన భర్త మాత్రమే ఉన్నాడు. ఏం చేసిన పరిస్థితిని మీరేం మార్చలేరు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక భార్యా విధేయుడైన భర్త తాను ముందుండి భార్యను జ్ఞానోదయం దిశగా తీసుకెళ్లడమా? అది కూడా ఒక జర్మనీలోనా? వద్దు లతీఫా, భర్త కోసం ఎదురు చూడొద్దు. దాన్ని నీకు నువ్వే చేసుకోవాలి. అవును, ఒకసారి దాన్ని నీకు నువ్వే చేసుకున్నట్లయితే ఒకడినో లేదా చాలా మంది భర్తలను జ్ఞానోదయం దిశగా ప్రేరేపించగలవు. అచ్చం గొర్రెల్లా. సుదీర్ఘ చరిత్రలో పురుషులు చాలా కొద్దిమంది మాత్రమే జ్ఞానోదయం పొందారు. ఎందుకని? అది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. ఏం చేసేది? వారిని వెంటాడేందుకు ఎవరు లేరు అని చెప్పాను. ఒకవేళ స్త్రీ తలుచుకుంటే ప్రతి ఇంట్లోని భర్తలు శీర్షాసనం వేసి ధ్యానం చేస్తూ ఉండడం మీరు చూస్తారు. శీర్షాసనం వేయడం తల కింద కాళ్ళ మీదకి. సమయం వృధా అయిందని దుకాణం దగ్గర ఖాతాదారులు ఉండొచ్చేమోనని బాధపడతారు. కానీ జ్ఞానోదయం విషయంలో మీరు దుకాణము, ఖాతాదారులు వంటి వాటి గురించి ఆలోచించకూడదు. స్త్రీలు సహాయపడగలరు, కానీ ఆ మాత్రం అర్థం చేసుకునే తత్వం పురుషులకు ఇంతవరకు రాలేదు. ఒక చిన్నమ్మాయికి కూడా ఎదిగిన తల్లికి ఉండే గుణాలు ఉంటాయి. ఆమె చుట్టూ రకమైన మాతృత్వ పరిధి ఉంటుంది. కానీ అబ్బాయి విషయంలో అలా ఉండదు. అతని చుట్టూ ఎటువంటి పితృత్వపు ఛాయలు మీకు కనిపించవు. తండ్రిగా ఉండడం అనేది ఒక సామాజిక ఏర్పాటు. తల్లిగా ఉండడం అనేది ఒక సహజమైన విషయం. భార్యాభర్తలు దూరంగా ఉండే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అబ్బా నా కొడుకు అవును మేడం, నా కొడుకు పుట్టాడు, నా వారసుడు పుట్టాడు, నా వారసత్వాన్ని అంతా పునికి పుచ్చుకున్నాడు అనుకుంటుంటారు కదా. కానీ కూతురే కరెక్ట్ గా ఉంటదంట. చూడండి ఎంత బాగా చెప్పారు మాస్టర్. ఇది తడిసి ముద్దయిపోతుంటారు కదా, కొడుకు పుట్టాడు, నా వారసత్వాన్ని అంతా పునికి పుచ్చుకున్నాడు, నా వారసుడు వచ్చాడని మురిసి ముద్దయిపోతుంటారు కదా.
సంతోషం సంతోషం ఇంకా బాగా పట్లేని సంతోషం. అంటే అమ్మాయికే తను అన్ని నేర్చుకోగలుగుతుందంట, తల్లి నుంచి తీసుకుంటది ప్లస్ సమాజంతో కూడా ఆమె నేర్చుకోగలుగుతది. అబ్బాయి అలాగాడు. భారతదేశంలో స్త్రీకి వ్యతిరేకంగా జరుగుతున్న విశ్వవ్యాప్తమైన నేరాలలో మనం పాలు పంచుకుంటున్నప్పటికీ తూర్పు దేశాలలో గొప్ప అంతర్దృష్టి కలిగి అతి కొద్ది మంది ఉన్నారు. కనీసం కొద్ది మంది అయినా ఉన్నారు. వారి అంతర్దృష్టిని అనేక రకాలుగా చూడవచ్చు. భారతదేశంలో సీతారాములు రాధాకృష్ణుల దేవాలయాలను మీరు చూసే ఉంటారు కానీ ఎప్పుడు ముందు స్త్రీ పేరు తర్వాత పురుషుని పేరు ఉండడాన్ని మీరు గమనించారా? సీత రాధా పేర్లు ఎప్పుడు ముందుంటాయి. వారు కూడా ఉండే రాముడు కృష్ణుడు సామాన్య మానవులు కాదే, అయినా స్త్రీలనే ముందుంచారు. ఎందుకంటే జ్ఞానోదయం ఆమెకు గర్భం ధరించడం కన్నా చాలా సులువైంది. జ్ఞానోదయం కూడా ఒక రకమైన గర్భమే. మేడం ఎంత మంచి డెఫినేషన్, ఎంత మంచి చూడండి వర్డ్ అసలు. జ్ఞానోదయమే అదొక రకమైన గర్భ తీసుకోవడం అంట. ఓ స్త్రీకి ఆ భాష తెలుసు. దేవుళ్ళు ఇప్పుడు సీతారాములు అంటారు, రాధాకృష్ణులు అంటారు, మరి అంత పెట్టుకున్నారు, మనం ఎందుకు పెట్టుకోమని ఎందుకు అనుకోరు? మూర్ఖులా వీళ్ళకు? స్త్రీకి ఆ భాష తెలుసు, పురుషుడు దాన్ని అర్థం చేసుకోలేడు. గర్భధారణ అతను ఒక స్త్రీని గర్భవతిగా చేయగలడు, కానీ అతను బయటకి వ్యక్తిగానే మిగిలిపోతాడు. బిడ్డకు జన్మనివ్వడంలో అతని పని చాలా స్వల్పం. ఏ సిరంజి అయినా ఆ పని చేయగలదు. వాటిని ఒక్కసారి ఉపయోగించి బయటపడటమే మంచిది. కానీ పురుషులతో వచ్చే చిక్కేంటంటే ఒకసారి మీరు దొరికితే అతని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ సిరంజి తానెంతో ముఖ్యమైన దాన్ని అనుకుంటూ జీవితకాలం అంతా మీ చుట్టూ వేలాడుతూనే ఉంటుంది. జీవితంలో అంతిమంగా నెరవేర్చాల్సింది జ్ఞానోదయమే. స్త్రీ చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె ప్రేమ చాలా నిబద్ధత కలిగి ఉంటుంది. ప్రమాదానికైనా సిద్ధంగా ఉండడం ఆమె గొప్పతనం. కానీ పురుషుడు ఆలోచిస్తాడు కాబట్టి అతను ప్రమాదాన్ని స్వీకరించలేడని కూడా మీరు భావిస్తుండవచ్చు. ముందుగా పురుషుడు ఆలోచిస్తాడు, విజయం తననే వరిస్తుంది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఏ సవాల్నైనా స్వీకరిస్తాడు. స్త్రీ ముందుకు దూకేస్తుంది, తర్వాత శాశ్వతమైన కాలక్రమంలో దాని గురించి ఆలోచిస్తుంది. లతీఫా, నేను ఏదైతే చెప్పానో అది ఈ కథలోని ఉత్తమమైన భాగం. అది చాలా అరుదుగా సంభవించింది. స్త్రీలు తమ భర్తలకు సహాయపడ్డారు. తమ గురించి తాము ఎప్పుడూ ఆలోచించకుండా తమ మొత్తం జీవితాలని త్యాగం చేశారు. తమ ప్రేమికుల పట్ల తమ అంకిత భావం, ఆరాధన సంపూర్ణమైనవి. ఈ పూర్ణత్వంలోనే వారు తమ ప్రేమికులు సాధించిన దానికన్నా ముందుగానే ఫలితాన్ని సాధించారు. పురుషుడు విభజించబడ్డాడు. అతని మనసు అన్ని దారుల్లోనూ అన్ని దిశల్లోనూ వెళ్తుంది. ఏది పూర్తి కాదు, ఎందుకంటే మీకున్నది కొద్ది శక్తి మాత్రమే. మీరు ఎన్ని దిశల్లో పరిగెడుతున్నారంటే చివరికి మీ జీవితం పిచ్చి కుక్కలా తయారవుతుంది. మీరు ఎక్కడికి చేరుకోరు. జ్ఞానోదయం గురించి విన్నప్పుడు జ్ఞానోదయం పొందడంపై కూడా మనిషి ఆసక్తి చూపిస్తాడు, కానీ అది అతని చాకలి పద్దులో ఒక అంశం అవుతుంది. ఆ పద్దులో అదే ఆఖరిది. ప్రతి దాన్ని ఉతికేసిన తర్వాత చివరికి అతను నా దగ్గరికి వస్తాడు. ఇక్కడ మీ మెదడును మీ మనసును మేము శుభ్రపరుస్తాం. జ్ఞానోదయం, నిర్వాణం, సత్యం గురించే మనిషి ఆలోచిస్తూ పోతాడు, కానీ వాటిని జీవన్మరణ సమస్యలుగా పరిగణించలేదు. అవి తాత్వికమైన వేదాంతపరమైన ప్రశ్నలుగానే ఉండిపోయాయి. మీరు జీవిస్తున్న పందాలోనే జీవిస్తూ ఆలోచిస్తూ చదువుతూ రాస్తూ ఉండండి, కానీ సత్య ప్రపంచానికి మీ రాతకోతలతో సంబంధం లేదు. స్త్రీకి జ్ఞానోదయంపై ఆసక్తి కలిగినప్పుడు దానిపై ఆమె ఆసక్తి ఒక పూర్తి భిన్నమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. చాకలి పద్దులోని ఒక అంశంలా కాక ఆ పద్దులో అదొక అంశమే ఉంటుంది. స్త్రీ సహజంగా కేంద్రీకృత దృష్టి కలిగినటువంటిది. పురుషుడి విషయంలో అలా కాదు. ఇద్దరూ అవసరమే. సమృద్ధ జీవితాన్ని సమృద్ధించేందుకు ఇద్దరు ఒకరినొకరు సాయం చేసుకుంటారు. ఈ సమృద్ధ జీవితానికి ఆవల ఉన్నదానికి సంబంధించినంత వరకు వారిద్దరు గొప్ప స్నేహితులు కాగలరు.
వారు సహాయపడగలరు, చర్చించగలరు, కలిసి ధ్యానం చేయగలరు. అత్యధిక ధ్యాన స్థితిలో నిమగ్నం అవడం గురించి ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. పురుషుడు మరో దారిలో కూడా స్త్రీల సహాయాన్ని పొందుతూ వస్తున్నాడు. స్త్రీ ఎంతటి పీడగా ఉంటూ వచ్చిందంటే ఆమె వల్ల పురుషుడు జ్ఞానోదయం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అది స్త్రీల నుంచి పలాయనం, దాన్ని అతని ప్రపంచం అని అంటాడు. కానీ స్త్రీయే ఆ ప్రపంచం. వేల సంవత్సరాలుగా పురుషుడు స్త్రీ నుంచి, పిల్లల నుంచి, ఆ ప్రపంచం నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ పలాయనవాదులు ఏ విలువైన దాన్ని సాధించలేకపోయారు. పలాయనం ద్వారా, భయం ద్వారా సత్యాన్ని గాని ప్రేమను గాని పొందలేరు. కాబట్టి ఇటువంటి అసహ్యకరమైన పద్ధతిలో కూడా పురుషులకు స్త్రీలు సహాయపడ్డారు అనడం కంటే జ్ఞానోదయం వైపుగా వారి నెట్టారనటం సబబు. పురుషులు స్త్రీలకు కనీసం ఆ మాత్రమైనా చెయ్యలేరు. పురుషులు స్త్రీకి మాత్రం ఆ మాత్రం కూడా చేయలేదంట మేడం. అబ్బాయిలు మీలో ఎవరు చూడని వింత జంతువు గురించి వివరించగలరా అని చిన్న స్కూల్లో ఉపాధ్యాయురాలు విద్యార్థులను అడిగింది. ఒక చిన్న కుర్రాడు తన చేతిని పైకెత్తాడు. అటువంటి వింత జంతువుని వాడెక్కడ చూశాడబ్బా అని ఆమె ఆశ్చర్యపోయింది. తరగతిలోని వారంతా కూడా దాన్ని నమ్మలేకపోయారు. ఎందుకంటే తరగతిలో చాలా వెనుకగా కూర్చొని ఎప్పుడు ఏది అడగకుండా, ఏ అల్లరి చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఉండే ఆ చిన్న కుర్రాడు అలా చేయి పైకెత్తడం ఇదే తొలిసారి. అతను తన సమాధానం పట్ల ఎంతో నమ్మకంగా ఉండబట్టే తన చేతిని పైకెత్తుతున్నాడు. నీ సమాధానం ఏమిటి అని అడిగింది టీచర్. ఆ జంతువు నాతో కలిసి జీవిస్తుంది అన్నాడు వాడు. ఏమిటి నీది మరీ విపరీతము. ముందేమో ఎవరు ఎప్పుడు చూడని వింత జంతువుని చూశానని చెప్పి అందరిని అదరగొట్టావు, ఇప్పుడేమో ఆ జంతువు నీతోని కలిసి జీవిస్తుందని అంటున్నావు అందే ఆమె. అవును, అది ఎవరూ కాదు, మా నాన్నే అన్నాడు వాడు. అయ్యో, మీ నాన్న కానీ నేను మాట్లాడే జంతువుల గురించి అందామె. యానిమా అంటే జీవం, యానిమల్స్ అంటే జీవిస్తూ ఉండేవని మీరే చెప్పారు కదా మేడం. యానిమా అంటే జీవము అని, యానిమల్స్ అంటే జీవిస్తూ ఉండేవని మీరే చెప్పారు కదా. వాడు అట్లా అర్థం చేసేసుకున్నాడు మేడం. అయ్యో, ఖచ్చితంగా మా నాన్న జీవిస్తున్నాడు, నేను అతన్ని వింత జంతువు అని అంటాను. ఎందుకంటే తన ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు సింహంలా వెళ్తాడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు చిట్టెలుకలా లోపలికి వస్తాడు. మీరు అతనిని బయట చూడాలి. ఒకవేళ తన ఇంట్లో ఉన్నప్పుడు మీరు అతన్ని చూసినట్లయితే మీరు అస్సలు నమ్మలేరు అన్నాడు వాడు. ఈ దారిలోనూ పురుషుడు స్త్రీకి సహాయపడలేదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పరిత్యజించాలని ఆమె ఆలోచించడం ప్రారంభించేటంత ఎక్కువ సమస్యను అతను స్త్రీలకు కలిగించలేడు. తప్పుగానో ఒప్పుగానో పురుషుడు ఖచ్చితంగా స్త్రీ సహాయాన్ని పొందినవాడే. స్త్రీలు ఒప్పుగా అతి తక్కువ సార్లు, తప్పుగా చాలా సార్లు జ్ఞానోదయం దిశగా పురుషుణ్ణి ప్రేరేపించారు. కానీ పురుషుడు చేసిన అతి జుగుప్సాకరమైన పని ఏంటంటే అతను స్త్రీల పట్ల ఏ మాత్రం కృతజ్ఞత చూపలేదు. వారి దారులు తప్పైనా ఒప్పైనా అతను జ్ఞానోదయాన్ని చేరుకున్నాడు. కనీసం దానికోసమైనా స్త్రీకి ధన్యవాదాలు చెప్పాలి. కానీ బహుశా దాని గురించి వారు ఎప్పుడు ఆ మార్గంలో ఆలోచించలేదు. ఎందుకంటే ప్రపంచ జీవన విధానాన్ని వారు అర్థం చేసుకున్న కారణంగానే హిమాలయాలకు పోతున్నారని వారు అనుకుంటారు. అది అర్థం చేసుకోవడం కాదు, జీవితంలో ప్రతి మెట్టు పైన తారసిల్లే పరిస్థితులను ఎదుర్కొంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండలేకపోవడమే వారి అసలైన బలహీనత. అందుకే పురుషుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి పర్వతాల పైకి పోవాలి అనుకున్నాడు. అది ఎవరికీ సహాయపడలేదు. ఎవరైతే పర్వతాల పైకి వెళ్లారో వారు ఒక రకమైన మాంద్యంలో పడిపోయారు. మనసు ఒక యాంత్రిక నిర్మాణం, దానికి వినియోగం కావాలి. అది ప్రతిస్పందించేందుకు గాని, ప్రత్యుత్తరం ఇచ్చేందుకు కానీ, లేదా కేవలం ఒక సాక్షిలా తటస్థంగా ఉంటూ దాని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితులు గాని దానికి కావాలి. కానీ చుట్టూ ఏ మాత్రం జీవం లేని కేవలం రాళ్ళు, రప్పలు, చెట్లు మాత్రమే ఉన్న పర్వతాలలో మీకు పోరాట స్థితి తటస్థించదు. అవేమి మీ కోపాన్ని, మీ ద్వేషాన్ని రెచ్చగొట్టవు. అవి మీ కాంక్షలను
కూడా రెచ్చగొట్టవు. రాష్ట్రపతి అవ్వాలని అక్కడ ఎవరూ ప్రయత్నించట్లేదు. ధ్యాన దీక్ష పొందడం కోసం ఒక చక్రవర్తి ఒక జెన్ మాస్టర్ చూసేందుకు వచ్చి వజ్రాలు పొదిగిన అందమైన దుస్తుల్ని కానుకగా ఇచ్చాడు. ఆ జెన్ మాస్టర్ తన గౌరవంతో దాన్ని స్వీకరించి ఇలా అన్నాడు: మీరు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరేమి బాధపడకపోతే దయచేసి పెద్ద మనసుతో మీరిచ్చిన దుస్తుల్ని మీరే తీసుకోండి. మీ రాజదర్బార్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ నేను దీన్ని ఇక్కడే ధరిస్తే కోతులు ఇకిలిస్తాయి, తోడేళ్లు వికటాట్టహాసం చేస్తాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మూర్ఖుణ్ణి చూడండే, మనమంతా అతను ఒక ముని అనుకుంటున్నామని ఈ పర్వతం అంతా గుసగుసలాడుతుంది. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిలో నన్ను పెట్టవద్దు. ఆ దుస్తుల్ని మీరే తీసుకెళ్ళండి. మీరు దాన్ని తెచ్చారు, అదే నాకు చాలు అన్నాడు. స్త్రీ పురుషులు ఈ భూమిపై కలిసి జీవించాల్సిందే, కానీ వారి వ్యక్తిత్వాన్ని వారు కోల్పోకుండా ఎలా ఉండాలో ఇప్పటిదాకా వారు నేర్చుకోలేదు. లౌకిక వ్యవహారాలలో ఈ ఏకత్వం భంగం కాకుండా దాదాపు ఒకటిగా ఎలా దగ్గరవ్వాలి అనేది కూడా వారు నేర్చుకోలేదు. స్త్రీ పురుషులిద్దరూ పరస్పరం సహాయపడగలరు. ఒకవేళ పురుషుడికి సరి అయిన సహాయం లభిస్తే అతను కొండల్లోకి, గుహల్లోకి, సన్యాసుల ఆశ్రమాల్లోకి పారిపోయే అవసరం ఉండదు. అటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీ ఇంటికన్నా విలువైన ప్రదేశం మీకు దొరకదు. ఒక ప్రేమాస్పదమైన వాతావరణం మిమ్మల్ని, మీ నిశ్శబ్దాన్ని, మీ ధ్యానాన్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీ ప్రేమతో పాటు చేతిలో చెయ్యేసి ప్రయాణిస్తారు. ఒకవేళ మీరు పర్వతాలలో ధ్యానం చేసినా మీకు ఒక రెక్కే ఉంటుంది. మీరు సూర్యుడికెత్తి ఎగరలేరు. ఆ రెండవ రెక్కను మీరు ఈ ప్రపంచంలోనే వదిలేశారు. అది మీకు అద్భుతమైన సహాయకారిగా ఉండేది. మీరు కూడా గొప్ప సహాయకారిగా ఉండేవారు. ఒకవేళ ఒక జంట ధ్యానోపదేశాన్ని కలిసి పొందినట్లయితే వారు నిజంగా తొలిసారిగా పెళ్లి చేసుకున్నట్లు. నాకు సంబంధించినంత వరకు వివాహాన్ని చట్టబద్ధం చేసే యోగ్యతా పత్రాలు ఏవి విలువైనవి కావు. నాకు సంబంధించినంత వరకు ఈ అస్తిత్వం మీకు ఇచ్చే యోగ్యతా పత్రం ఉంది. అది ప్రేమ, ధ్యానం, ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఒకదానికొకటి ఆధారభూతమవుతూ మీ ఊర్ధ్వ గమనానికి, ఒంటరి నుంచి ఒంటరికి ప్రయాణం చేసేందుకు అవకాశపు ద్వారాలు తెరుస్తుంది. కాని వాడు మోక్షగామి కాడు. సంభోగం మొదటి స్థాయి స్థూలంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక మనిషి వేశ్య దగ్గరికి వెళ్ళాడనుకుందాం. అతను అక్కడ పొందే అనుభవం శారీరక స్థాయికి మించి ఉండదు. వేశ్య తన శరీరాన్ని అమ్మగలదే, కానీ ఆత్మను, హృదయాన్ని అమ్మలేదు. ఒక బలాత్కారంలో ఏం జరుగుతుందో అదే అక్కడ జరుగుతుంది. కేవలం శరీరాలు కలుస్తాయి అంతే, ఆత్మలు, హృదయాల కలయిక జరగదు. కనుక శారీరక స్థాయిలోనే ఆగిపోయిన వాళ్ళ సంభోగం యొక్క పూర్తి అనుభవాన్ని పొందలేరు. వారు నేను చెప్పే చాలా విషయాల గురించి అర్థం చేసుకోలేరు. ఈ రోజుల్లో చాలా మంది భౌతిక స్థాయి దగ్గరే ఆగిపోయారు. ప్రేమ ప్రమేయం లేకుండా పెళ్లిళ్ళు జరుగుతున్న చాలా దేశాలలో సంభోగం శారీరక స్థాయిలోనే ఆగిపోయింది. అది ఎప్పటికీ ఆ స్థాయి దాటి ముందుకెళ్లదు. పెళ్లి రెండు శరీరాలను చేస్తున్నారే కానీ రెండు ఆత్మలకు కాదు. మేడం, ఎంత ఒక్కొక్క వర్డ్ అవును సూపర్ ఉంది మేడం. అసలు ఇది ప్రేమ ఆత్మల మధ్య సంభవిస్తుంది. పెళ్లి ప్రేమ కోసం జరిగినట్లయితే దానికి లోతైన అంతరార్థం ఉండొచ్చు. కానీ పంతుళ్ళు, జ్యోతిష్యుల లెక్కల ప్రకారం కులము, ధనము, తెగ మొదలైన వాటి మీద ఆధారపడి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కనుక అది ఎప్పటికీ భౌతిక స్థాయి దాటిపోలేదు. మనసు కంటే శరీరం స్థిరమైంది కాబట్టి దానిపై పడిన పెళ్లిళ్లకు స్థిరత్వం ఎక్కువ. కనుక పెళ్లిని స్థిరమైన వ్యవస్థగా ఉంచాలనుకున్న సమాజంలో ఏక వైవాహికత్వాన్ని శాశ్వతం చేయడం కోసం, ప్రేమను కూకటి వేళ్లతో పెకిలించడం కోసం ఈ విధమైన పెళ్లిళ్ళు జరుగుతాయి. ప్రేమ, హృదయం వీటి మీద ఆధారపడిన పెళ్లిలో విడాకులు తప్పవు. ఎందుకంటే ఈ రెండు స్థిరమైనవి కావు. ఏ మాత్రం జీవం లేని పెళ్లి సమాజానికి మంచిది, కానీ వ్యక్తికి కాదు. వ్యక్తిని అది ఎదగనివ్వదు. ఈ విధమైన వివాహాలలో భార్యాభర్తల మధ్య సంభోగం యాంత్రికంగా తయారవుతుంది. వేశ్య దగ్గరకు వెళ్ళడం,
ప్రేమ లేని పెళ్లి, ఈ రెండింటిలోనూ చాలా కొద్ది తేడా మాత్రమే ఉంది. ఒక రాత్రికి జీవితం మొత్తానికి అంతే. ప్రేమ లేనప్పుడు అది కొనడమే అవుతుంది. కాకపోతే రోజు ఉండే సాహచర్యం వల్ల ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది. దానినే మనం ప్రేమ అంటున్నాం. కానీ అది ప్రేమ కాదు. ప్రేమ పూర్తిగా వేరే విషయం. ఈ వివాహాలన్నీ కేవలం శరీరాలకు జరుగుతున్నవే కనుక భౌతిక స్థాయిని దాటి లోతుల్లోకి వెళ్లే ప్రశ్నే లేదు. మరొక స్థాయి మానసికమైనది, అంటే మనసు, హృదయానికి సంబంధించింది. ప్రేమలో పడి వివాహం చేసుకునే జంటలు శరీరం పైన పడిన వివాహం కంటే కొద్దిగా ముందుకు వెళ్ళగలరు. వారు హృదయం వరకు వెళ్తారు. కానీ ఒకే విధమైన జీవన విధానం వల్ల విసుగుతో వారు ప్రతిరోజు భౌతిక స్థాయికి వచ్చేస్తూ ఉంటారు. గత 200 సంవత్సరాలలో పశ్చిమ దేశాలలో తయారైన వివాహ వ్యవస్థ ఈ స్థాయిపైనే ఉంది. కాబట్టి ఆ సమాజాలు అనుబంధాలు లేని వ్యభిచార కూపాలుగా ఉన్నాయి. దీనికి కారణం మనసుకు స్థిరత్వం లేకపోవడం. మనసు ఈ రోజు ఒకటి కావాలనుకుంటుంది, రేపు మరొకటి కావాలంటుంది. కనుక మనసును నమ్మడానికి వీల్లేదు. కాబట్టి ఇంత అస్థిరమైన మనసు మీద ఆధారపడిన వివాహాలు అంతే అస్థిరంగా ఉంటాయి. కనుక సమాజాలు పెళ్లిళ్లను శారీరక స్థాయికే పరిమితం చేశాయి. పెళ్లి చేసుకో, కానీ ప్రేమతో కాదు. పెళ్లి తర్వాత ఒకవేళ మీరు ప్రేమలో వెళితే మంచిదే, కానీ అలా కానప్పుడు జరిగేదాన్ని జరగని అని చెప్తాయి. స్థిరత్వం శారీరక స్థాయిలోనే కానీ మానసిక స్థాయిలో సాధ్యం కాదు. లైంగిక అనుభవం మానసిక స్థాయిలో లోతుగా, ఎక్కువ సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి ఈ అనుభవం పశ్చిమ సమాజాలలో తూర్పు సమాజాల కంటే బలమైన పునాది కలిగి ఉంది. పశ్చిమ దేశాల మానసిక శాస్త్రవేత్తలందరూ ఫ్రాయిడ్ నుంచి యంగ్ వరకు సంభోగం యొక్క ఈ రెండవ స్థాయి గురించి రాశారు. కానీ నేను ఇప్పుడు చెప్పే సంభోగం 3వ స్థాయికి చెందింది. అదే ఆధ్యాత్మిక స్థాయి. దీని గురించి అటు పాశ్చాత్య దేశాలు గాని ఇటు తూర్పు దేశాలు గాని ఇంతవరకు చెప్పలేదు. శారీరక స్థాయి లాగానే ఆధ్యాత్మిక స్థాయి కూడా స్థిరమైనదే. అక్కడ అంతా ప్రశాంతంగా ఉంటుంది. అది శాశ్వతం. ఈ రెండు స్థాయిల మధ్య మానసిక స్థాయి ఉంటుంది. అది జ్ఞాపక శక్తిలా అస్థిరమైనది. పశ్చిమ దేశాల అనుభవం ఈ స్థాయికి చెందిందే. అందుకే వివాహాలు తెగతెంపులవుతాయి, కుటుంబాలు విడిపోతాయి. ఇక్కడ ధోరణి విడాకుల వైపు ఉంది. వీటితో పోల్చితే తూర్పు దేశాలలో వివాహాలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ దేశాల సంభోగం యొక్క ఉదాత్త స్థాయిలను అందుకోలేకపోయాయి. ఆధ్యాత్మిక స్థాయిలో కనీసం ఒక్కసారైనా కలిసిన స్త్రీ పురుషులు అనంతమైన జన్మల వరకు ఏకమైనట్లుగా భావిస్తారు. అప్పుడు లోతైన కాలాతీత స్థితి, ఆనంద స్థితి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి నేను ఆధ్యాత్మిక సంభోగాన్ని కోరుకుంటాను. అది ఒక దివ్యమైన అనుభవం. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే నేను చెప్పేది తల్లికి తన బిడ్డ మీద ఉండే ప్రేమ ఆధ్యాత్మికమైనదని గ్రహిస్తారు. తల్లికి బిడ్డకు మధ్య ఏ విధమైన లైంగిక సంబంధం ఉంటుంది అని మీరు అడగవచ్చు. దీన్ని అర్థం చేసుకోవాలంటే భార్య, భర్త, బిడ్డ మధ్యలో ఉండే సంబంధాలలో సంభోగం యొక్క వివిధ పార్శ్వాలను అర్థం చేసుకోవాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు స్త్రీ పురుషులు ఒకసారి కలుస్తారు, వారి ఆత్మలు కలుస్తాయి, కానీ ఒకే ఒక్క క్షణం. కానీ బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలు ఉంటుంది. ఈ కాల వ్యవధిలో బిడ్డ అస్తిత్వం తల్లితోనే ఉంటుంది. ఈ సమయంలో కూడా భర్త భార్యతో కలుస్తాడు, కానీ ఆ అస్తిత్వం, ఉనికి ఒక్క క్షణమే ఉంటాయి. తర్వాత వారు విడిపోతారు. కనుక బిడ్డతో తల్లికి ఉండే సాన్నిహిత్యం ఆమె భర్తతో ఉండలేదు కూడా. గర్భంలోని బిడ్డ తల్లి ఊపిరే తన ఊపిరిగా, ఆమె హృదయ స్పందనే తనదిగా, ఆమె రక్తమే తన రక్తంగా జీవిస్తుంది. బిడ్డకు తనదైన అస్తిత్వం ఇంకా రాలేదు. అది ఇంకా తల్లితో భాగమే. ఏ పురుషుడు స్త్రీకి ఆమె బిడ్డ ఇచ్చినంత సంపూర్ణమైన తృప్తిని ఇవ్వలేడు. అలాగే ఏ భర్త తన భార్యకు ఆమె బిడ్డ ఇచ్చినంత సాన్నిహిత్యాన్ని ఇవ్వలేడు. ఒక స్త్రీకి తల్లి అవడం అనేది ఆమె వికాసాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఆమె మాతృత్వాన్ని చవి చూడకపోతే, ఆమె సౌందర్యం పూర్తిగా పుష్పించడం, ఆమె వ్యక్తిత్వం సంపూర్ణం అవ్వడం సాధ్యం కాదు. తల్లికి బిడ్డకు మధ్య ఉండే ఆధ్యాత్మిక సంబంధాన్ని అర్థం చేసుకోకుండా ఏ స్త్రీ పరిపూర్ణమైనట్లు కాదు. గుర్తుంచుకోవాల్సిన
మరొక విషయం ఏంటంటే స్త్రీ తల్లి అయిన మరుక్షణం నుంచి ఆమెకు సంభోగేచ్ఛ దానంతట అదే తగ్గిపోతుంది. ఎందుకంటే 9 నెలలు ఒక కొత్త జీవితో సహచర్యం చేసింది. అప్పుడప్పుడు ఇది భర్తకు విసుగు కలిగిస్తుంది. ఎందుకంటే తండ్రి అయినంత మాత్రాన సంభోగం పట్ల అతనికి ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదు. బిడ్డ జననానికి సంబంధించిన ప్రక్రియతో అతనికి లోతైన సంబంధం లేదు. కొత్తగా పుట్టిన జీవితో భర్తకు ఆధ్యాత్మిక ఏకత్వ భావన ఉండదు. తల్లి అవడం స్త్రీలో మౌలికమైన మార్పును తెస్తుంది, కానీ తండ్రి అవడం సామాజిక పరమైన అంశం. తండ్రి లేకపోయినా బిడ్డ పెరుగుతాడు, కానీ తల్లితో మాత్రం చాలా లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. బిడ్డ పుట్టాక స్త్రీలో ఒక నూతన ఆధ్యాత్మికత వస్తుంది. మీరు తల్లి అయిన స్త్రీని, తల్లి కాని స్త్రీని గమనిస్తే ఈ తేడా తెలుస్తుంది. వారి వ్యక్తిత్వాల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించవచ్చు. తల్లి అయిన స్త్రీ మైదాన ప్రాంతాలలో ప్రవహించే నదిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి కాని స్త్రీ కొండల్లో కోనల్లో శబ్దం చేసుకుంటూ ప్రవహించే సెలయేరులా ఉంటుంది. తల్లి అయిన తర్వాత స్త్రీ అంతరంగం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిర్మలంగా, స్థిరంగా తయారవుతుంది. తల్లి అయిన తర్వాత స్త్రీ ఎందుకు అంత తృప్తి పడినట్లుగా భావిస్తుంది? ఎందుకంటే ఆమె తన బిడ్డతో ఒక దివ్యమైన, విచ్ఛిన్నం కాని ఆధ్యాత్మిక సంభోగానుభవాన్ని పొందింది. అందుకే తల్లికి బిడ్డకు మధ్య ఆ విధమైన గాఢమైన సాన్నిహిత్యం ఉంటుంది. స్త్రీ తన బిడ్డ కోసం ప్రాణాలైనా ఇస్తుంది, కానీ తన బిడ్డ ప్రాణాలు తీయడం గురించి ఆమె ఏ మాత్రం ఊహించలేదు. భార్య తన భర్త ప్రాణాలు తీయగలదు, లేదా అలాంటి పరిస్థితులను ఇంట్లోనే సృష్టించగలదు, కానీ బిడ్డకు సంబంధించినంత వరకు అలాంటి పొరపాటును కూడా ఊహించడానికి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ బిడ్డతో ఆమె సంబంధం చాలా లోతైనది, సన్నిహితమైనది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎప్పుడైనా ఒక స్త్రీ తన భర్తతో కూడా అంతే లోతైన అనుబంధాన్ని పెంపొందించుకోగలుగుతుందో అప్పుడు ఆ భర్త కూడా ఆమెకు పిల్లాడిలా అయిపోతాడు. ఇక అతను భర్త కాడు. లైంగికేచ్ఛతో పురుషుడు స్త్రీ వద్దకు చేరినప్పుడు అసంకల్పితంగా అతని చేతులు స్తనాల మీదకి ఎందుకు వెళ్తాయో మీకు తెలుసా? అప్పుడు అతను తన పిల్లవాడిలా మారిపోతాడు. లేకపోతే శృంగారానికి వాటికి మధ్య ఏమిటి సంబంధం? ఏమీ లేదు. కానీ తల్లి స్తనాలతో బిడ్డకు శైశవం నుంచి గాఢమైన సంబంధం ఉంటుంది. అవే బిడ్డ జీవనాధారం. పురుషునికి గాఢమైన ప్రేమ పొంగి పొరితే అతను ఆమెను కొడుకైపోయాడు. స్త్రీ చేతులు పురుషుని తలను, అతని జుట్టును సవరిస్తూ ఉంటాయి. అది ఆమెకు సంబంధించిన జ్ఞాపకం. అందుకే ప్రేమ ఆధ్యాత్మిక స్థాయిలో పూర్తిగా వికసిస్తే భర్త కొడుకవుతాడు. అందుకే భర్త కొడుకులా మారాలి. అప్పుడే ఎవరైనా సంభోగం యొక్క 3వ పొరను తెలుసుకుంటారు. కానీ మనకు ఈ అనుబంధం గురించి ఏమీ తెలియదు. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రయాణానికి ఆరంభమే కానీ అంతం కాదు. గుర్తుంచుకోండి, అది ప్రయాణం. కనుక భార్యాభర్తలు ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటారు. ప్రయాణం ఎప్పుడు అలసటగానే ఉంటుంది. గమ్యం చేరాకే శాంతి, విశ్రాంతి. భార్యాభర్తలు ఎప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకునే ఉంటారు, కాబట్టి వారెప్పుడు రోడ్డు మీదే ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండడం జరగని పని. చాలా మంది గమ్యం చేరకుండా మార్గ మధ్యంలోనే నశిస్తారు. ఈ కారణంగానే 24 గంటలు ఘర్షణ పడుతూనే ఉంటారు. దీనినే మనం ప్రేమ అంటున్నాం. టైం ఉందా? ఏ మేడం, అయిపోయింది మేడం. అయిపోయింది. నేను ఆపడానికి కూడా లేకుండా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంకా ఎంత ఉంది మేడం? ఇంకా ఎంత ఉంది? రేపు చెప్పుకునొచ్చు మేడం. కొంచెమే ఉంటది రేపటికి. ఇది మొత్తం చేసేద్దామా మరి? సరే, ఓకే. పెట్టొచ్చా దీన్ని? ఇలా ఏం కాదా? లే, నేను 2 ముక్కలు చేస్తానుగా. ఓకే, అయితే పూర్తి చేస్తా. ఒకటే 2 పేజెస్ ఉంది, ఎక్కువ లేదు మేడం. ఇది కంప్లీట్ అవుతుంది. దురదృష్టవశాత్తు భార్యాభర్తలు ఒత్తిడికి, ఘర్షణకు అసలు కారణాన్ని తెలుసుకోకుండా తాము తప్పుడు సంబంధాన్ని చేసుకున్నామని భావిస్తూ ఉంటారు. మీకు భాగస్వామిని మార్చుకునే అవకాశం ఇచ్చిన పరిస్థితి అలాగే ఉంటుంది. ఒక శవపేటికను శ్మశానానికి మోసుకుపోతూ భుజాలు మార్చుకున్నట్లుగా ఉంటుంది అంతే.
కాసేపు మీకు ఉపశమనం లభిస్తుంది, కానీ తర్వాత బరువు అలాగే ఉందని అనిపిస్తుంది. దీనికి కారణం వివాహం ఒక ప్రయాణం, ఒక ప్రక్రియ. వివాహం లక్ష్యం కాదు, గమ్యం కాదు. స్త్రీ తల్లి పురుషుడు కొడుకు అయినప్పుడు మాత్రమే గమ్యం చేరడం జరుగుతుంది. కొంతమంది ఇప్పటి వరకు ఇచ్చను ఈశ్వరుణ్ణి పరస్పర శత్రువులుగానే చూశారు. మతంలో మునిగిపోయిన వాడికి సంభోగంతో పని లేదని, అలాగే సంభోగేచ్ఛ కలిగి ఉన్న వాడికి ఆధ్యాత్మికత అందదని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. రెండు భ్రమలే. కామంలోని ప్రయాణం రాముని వద్దకు ప్రయాణమని, కాముకత్వం వైపు ప్రయాణం అంటే కాంతి వైపు ప్రయాణం అని, సంభోగం పట్ల విపరీతమైన ఇచ్ఛ అంటే ఉదాత్తమైన దానికోసం అన్వేషణ అని అర్థం. పురుషుడు పూర్తిగా లైంగికేచ్ఛలో మునిగి ఉండడం వల్ల అతను ఎప్పుడు తన ప్రయాణం పూర్తయిందని అనుకోడు. రాముడిని పొందనంత వరకు, ఉదాత్తత సాధించినంత వరకు అతని అన్వేషణ పూర్తి కాదు. కామాన్ని తృణీకరించి రాముని కోసం వెళుతున్నామనే వారందరూ పలాయనవాదులే. కామం నుండి తప్పించుకునేందుకు వారు రాముని వెనకాల దాక్కుంటారు. ఎందుకంటే వారు కామం అంటే భయపడతారు. వాళ్ళ జీవితాలు నిరంతరం కామం గురించి కల్లోలమవుతూ ఉంటాయి. రామ 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 అని అరుస్తూ పెద్దగా భజన చేస్తూ కామం సంభోగం గురించి మర్చిపోదాం అనుకుంటారు. కానీ అదంత సులువని ఎవరికి జీవితమైనా మారిపోతే ఈ ప్రపంచమంతా ఎప్పుడో ధార్మికంగా మారిపోయి ఉండేది. అది అంత సులువైన విషయం కాదు. కనుక అంతిమమైన దానిని చేరాలనుకుంటే మీరు రాముని కంటే ముందుగా కామాన్ని అర్థం చేసుకోవాలి. మీరు మొదట లైంగికేచ్ఛను అర్థం చేసుకోకుండా దైవాన్ని చేరలేరు. మేడం ఒక పేజీ ఉంది ఇది. ఓషో గురించి అంట. ఓషో బోధనలు అన్ని వర్గీకరణలు తిరస్కరిస్తూ అన్ని వర్గీకరణలు అతీతంగా ఉంటున్నాయి. ఒక వ్యక్తి ఒంటరిగా చేస్తున్న స్వీయ అన్వేషణ గురించే కాకుండా నేడు మానవ జాతి ఎదుర్కొంటున్న అనేక అత్యవసర సామాజిక మరియు రాజకీయ అంశాల పట్ల చాలా సహజంగా బోధనలు సాగుతున్నాయి. ఓషో పుస్తకాలు వ్రాయలేదు, కానీ తన జీవిత కాలంలో 35 సంవత్సరాల పాటు ఆయన మాట్లాడిన ఆడియో వీడియో ప్రవచనాలు నుంచి పుస్తకాలుగా రూపొందించారు. సండే టైమ్స్ అనే లండన్ పత్రిక ఓషోని 20వ శతాబ్దపు 1000 మంది నిర్మాతలలో ఒకరిగా, మరియు సండే మిడ్ డే అనే భారత పత్రిక భారతదేశ చరిత్రను తిరగరాసిన 10 మంది ప్రముఖుల్లో అంటే బుద్ధ, గాంధీ మొదలైన వారి సరసన చేర్చింది. అంతేకాకుండా చూడండి ఎంత అసలు ఇది మన ప్రముఖ భారతీయుడుగా ఘనత. భారతదేశ చరిత్రను తిరగరాసిన 10 మంది ప్రముఖుల్లో అంటే బుద్ధ భగవానుడు, గాంధీ మొదలైన వారి సరసన చేర్చిందంట ఓషో మాస్టర్ ని. అంతేకాకుండా ప్రముఖ అమెరికా రచయిత టార్బిన్స్ ఓషోను జీసస్ తర్వాత అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఓషో సహాయం అంతా ఒక నవ్య మానవుడికి నిర్మించే దిశలో జరుగుతుంది. ఆ నవ్య మానవుడిని ఓషో జోర్బా ది బుద్ధ అంటాడు. ఆ నవ్య మానవుడిని ఆయన ఏమంటాడంటే ఓషో జోర్బా ది బుద్ధ అంటాడట. ఆ నవ్య మానవుడు ఏకకాలంలోనే నేలపై ఉంటూనే నింగిలోని చుక్కలను కూడా అందుకోగలడు. ఓషో తన మణిహారంలో అన్ని విషయాలను చేర్చుకున్నాడు. ఇటు సత్యాన్వేషణలో అసాధారణ ప్రజ్ఞ కలిగిన తూర్పు దేశాల జ్ఞానాన్ని, అటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యంత శక్తివంతమైన పడమటి దేశాల విజ్ఞాన సర్వస్వాన్ని తనదైన శైలిలో సమన్వయపరిచారు. చాలా వేగంగా మార్పులకు లోనవుతున్న జీవన విధానాలను ధీటుగా అంతఃపరివర్తన విజ్ఞానాన్ని వివిధ ధ్యాన పద్ధతుల ద్వారా ఈ కాలపు మనిషికి అందించారు. సాధనలో నిరంతరం అడ్డుపడే శారీరక మానసిక ఒత్తిడులను పారద్రోలిన తర్వాత ఆలోచన రహిత ధ్యాన అనుభవాన్ని సులువుగా అందించే విధంగా రూపొందించిన ఓషో చైతన్య ధ్యానాలు నేడు అత్యున్నతంగా నిలుస్తున్నాయి. చదవాలా మేడం? అయిపోయింది అన్నారు కదా, ఇంకో పేజీ 2 పేజీలు చదవండి. మళ్ళీ చదవాలనేది ఏముంది అయిపోయినాక పూర్తి చేసుకుందాం మేడం. ఇది బాగా ఉన్నాయి డీటెయిల్స్ అన్ని. చదవండి. ఓషో ధ్యానాశ్రమం అంట. ఓ సహజంగా ఉట్టిపడే సుందరమైన ఓషో ధ్యానాశ్రమం 40 ఎకరాల విస్తీర్ణంలో మహానగరమైన ముంబైకి ఆగ్నేయ దిశలో సుమారు 100 మైళ్ళ దూరంలో గల పూణే పట్టణంలోని కోరేగావ్ పార్క్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ఆశ్రమం రకరకాల ధ్యాన పద్ధతులను, జీవించే కళలను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉత్సవాలను, నృత్యాలను, యోగా మొదలైన వాటిని ఇక్కడే ఇప్పుడే
ఇయర్ అండ్ నౌ, జీవించు మరెప్పుడో కాదు అనే విధంగా అందిస్తూ ప్రతి సంవత్సరం 100కు పైగా దేశాల నుంచి తరలి వచ్చే సత్యాన్వేషణులకు స్వాగతం పలుకుతూ ఆశ్రమ వసతి గృహంలో సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఆశ్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్పృహతో జీవించడం మరియు జీవితంలోని ప్రతి విషయాన్ని, ప్రతి క్షణాన్ని పండుగలా మలుచుకొని సంపూర్ణ స్వీకరణను నేర్పడం. ఇక్కడ కొందరు ఆహ్లాదంగా గడపడానికి, మరికొందరు ఆశ్రమంలో నిర్వహించే వివిధ ధ్యానాలలో పాల్గొనడానికి స్వయం స్పృహ అవేర్నెస్ ను అభివృద్ధి పరిచే విధంగా మెళుకువలను నేర్చుకొని జీవితాన్ని మరింత సహజంగా, ఒత్తిడి లేకుండా ఆనందకరంగా గడపాలనే ఉద్దేశంతో వస్తారు. ఈ శిక్షణ తరగతులన్నీ ఓషో మల్టీ యూనివర్సిటీ ద్వారా ప్రఖ్యాత ఓషో తీర్థ్ పార్క్ పక్కన గల పిరమిడ్ కాంప్లెక్స్ లలో నిర్వహిస్తారు. మీరు అనేక ధ్యాన ప్రక్రియలో పాల్గొనే అవకాశాన్ని ఆశ్రమం వారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 వరకు ప్రతిరోజు అందిస్తున్నారు. ఇక్కడ ప్రతి సాయంత్రం ధ్యానం జరుగుతుంది. అది నృత్యంతో ప్రారంభమై నిశ్శబ్ద ఆసన స్థితిలో ఓషో మధురమైన మాటలతో పూర్తవుతూ అంతరానంద అనుభవాన్ని పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేగాక శారీరక ఆరోగ్యం కోసం వివిధ క్రీడా ప్రాంగణాలు, వ్యాయామశాలలు, ఒలింపిక్ సైజులో ఉన్న ఈత కొలను మొదలైన వసతులను కల్పిస్తుంది. ఇంకా శారీరక సమన్వయం, మెళుకువలను నేర్పే తాయ్ చీ, చింగ్ కాంగ్ యోగా లాంటి వాటిని కూడా అభ్యసించవచ్చు. ఆశ్రమంలో స్వయంగా పండించిన కాయగూరలతో అత్యంత స్వచ్ఛమైన శాకాహార వంటకాలను రుచి చూడవచ్చు. ఇక్కడ రాత్రి భోజనం స్నేహితులతో కలిసి నక్షత్రాల కింద సజీవ సంగీతం వింటూ నృత్యాలను వీక్షిస్తూ ఆస్వాదించవచ్చు. మరిన్ని ఆశ్రమ వివరాల కోసం www.osho.com ను, బుకింగ్ కోసం guesthouse@osho.com ని సంప్రదించండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పాడు, బాగా చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ. ధ్యానాలలో కూడా ఒకటి ఉన్నాయంట మేడం. ఇది మంచి, చాలా మంచి జ్ఞానం మేడం ఇది. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓషో మాస్టర్కి మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమాన క్షణానికి మరొక్కసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.